అటు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద సముద్రం మరింత భీకరంగా మారింది. కొత్తపట్నం వద్ద భారీ అలలు రోడ్డుపైకి వస్తుండటంతో అధికారులు రాకపోకలు నిలిపేశారు. కొందరు ప్రయాణికులు హెచ్చరికలు పట్టించుకోకుండా డివైడర్లు దాటి వెళ్తానని గ్రామస్తులు అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సముద్రం ఉధృతంగా మారింది. బంగాళాఖాతంలో అల్పపీడనాలతో సముద్రం ముందుకు రావడం సహజమని, కానీ ఈసారి భిన్నంగా కనిపిస్తోందంటున్నారు. ఇది విపత్తు సూచిస్తోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్ లో మా కరెస్పాండెంట్ కామేశ్వర సిద్ధంగా ఉన్నారు. కామేశ్వర, ప్రస్తుతం ఎలా ఉందంటే ఎప్పుడు ఉప్పాడ తీరం వద్ద కొంచెం ఇలాంటి అలలు కామన్ గానే ఉన్నా ఈసారి చాలా భీకరంగా ఉన్నట్టుగా మత్స్యకారులు అంటున్నారు. ఏంటి అన్న అధికారులు ఏమైనా స్పందించారా? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి ఏదైతే ఉందో సాగర తీరం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో గత వారం రోజుల నుంచి కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం లోపల అల్లకల్లోలంగా మారి సముద్రం కెరటాలు మొత్తం కూడా ఉవ్వెత్తున సముద్రపు తీర ప్రాంతాన్ని అయితే సమీపిస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే నిన్న ఈ రోజు కూడా సముద్రం కొంత ఏదైతే ఉందో తీరం దాటి సముద్రం దాటి కొద్దిగా 15 అడుగులు ముందుకు వచ్చినట్టయితే మాత్రం మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక సముద్రం ప్రతిసారి కూడా తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా అల్లకల్లోలంగా మారడం అది సహజంగా జరుగుతుందని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈసారి సముద్రం ఇంచుమించుగా 1/2 కిలోమీటర్ ముందుకైతే సముద్రం రావడం జరిగింది. దీంతో మాత్రం అటు మత్స్యకార గృహాలని కూడా సముద్రం నీట ములిగాయని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే కనుక సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఉప్పాడ కొత్తపల్లి ఆనుకుని ఇంచుమించుగా 30 కిలోమీటర్లు కాకినాడ వరకు కూడా సముద్రాన్ని ఆనుకుని అయితే మాత్రం ఒక రోడ్డు అయితే ఉంటుంది. ఆ రోడ్డు మొత్తం కూడా రాకపోకలు అయితే మాత్రం అధికారులు నిలిపివేశారు. చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా సముద్రంలో ఆటిపోట్లు పెరగడంతో మొత్తం కూడా సముద్రం ఒక్కసారిగా ఉవ్వెత్తున కెరటాలతో మాత్రం ఆ రోడ్డును అయితే మొత్తం ముంచెత్తిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అక్కడ ఏదైతే ఉందో సముద్రం సంబంధించిన ఆ రోడ్ ని కొట్టకుండా ఫినిషింగ్ ఏదైతే ఉందో జియో టేకింగ్ వాల్ అయితే మాత్రం గతంలో ప్రభుత్వాలు నిర్మించాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం జియో టేకింగ్ వాల్ దాటి కూడా ఈ సముద్రం అయితే మాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా మొత్తం సముద్రంలో ఉన్న సముద్రం తీర ఒడ్డున ఉన్న మత్స్యకారులందరూ కూడా ఒక ఆందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద సముద్రం ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఇలా విరుచుకుపడ్డ పరిస్థితి లేదు. దీనికి సంబంధించి గతంలో సునామీ వచ్చినప్పుడు ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఆటిపోట్లు అయితే మేము సముద్రంలో చూడలేదని చెప్పి మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా సముద్రం తీర ప్రాంతంలో వస్తున్న మార్పులు సంబంధించి అయితే మాత్రం మత్స్యకారులు ఒక ఆందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద తమను పట్టించుకోవాలని చెప్పి అధికారులకు అయితే వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఉదయమే అధికారులు అయితే చేరుకుని ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. మరి కొంతమందిని అయితే మాత్రం షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి సముద్ర తీర ప్రాంతం ఉప్పాడ సంబంధించిన అయితే మాత్రం 35 కిలోమీటర్లు అయితే మాత్రం మొత్తం కూడా సముద్ర తీరం మొత్తం అల్లకల్లోలంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం ప్రస్తుతం తీర ప్రాంతం అంతా కూడా మొత్తం ఒక ఘోషించినట్టు సముద్ర తీరం నుంచి ఒక వివిధ శబ్దాలతో పాటు సముద్రం ఒడ్డుకైతే మాత్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతానికి తీర ప్రాంతం సంబంధించిన అయితే మాత్రం అలర్ట్ అయితే ప్రకటించారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏదైతే జిల్లా అధికారులు అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి మండల అధికారులు మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతంలో అయితే మాత్రం గస్తీ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి ఆంక్షలు అయితే విధించినది. మరోపక్క ఏదైతే ఉందో మరోపక్క దానికి సంబంధించి అయితే మాత్రం మొత్తం మత్స్యకారులందరూ కూడా ఓ పక్క అయితే మాత్రం ఇంకా తమకి సురక్షితమైన ప్లేసెస్ లేవు, తమకి నిర్వాసిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరోపక్క మత్స్యకారులు అయితే మాత్రం ఒక ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క ఇందాకే పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కూడా ఈ మత్స్యకారులందరినీ కూడా సందర్శించారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మొత్తం సంబంధించిన పరిస్థితిని మొత్తం కూడా వారిని మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం వారిని అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నాం. దానికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కూటమి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా కూడా మత్స్యకారులను ఆదుకుంటాం. అదేవిధంగా కూడా సముద్రం మళ్ళీ యథాస్థితికి వచ్చే వరకు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి ఒక భరోసాను అయితే మాత్రం ఎస్వీఎస్ వర్మ అయితే మాత్రం మత్స్యకారులు చెప్పడం జరిగింది. మరోపక్క ఎస్వీఎస్ వర్మ కూడా ఒక చిన్న త్రుట్లో ప్రమాదం అయితే తప్పింది. తను ఏదైతే సముద్ర తీరం పరిశీలిస్తుండగా దానికి సంబంధించి అయితే మాత్రం వర్మ ఒక్కసారిగా వర్మ మీద కెరటం విరుచుకుపడడంతో ఒక్కసారిగా వర్మ కిందకి పడిపోయిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పక్కనున్న తన అనుచరులు అందరూ కూడా వర్మని పక్కకు తీసుకెళ్లారు. వర్మ కోలుకున్న తర్వాత సముద్ర తీర ప్రాంతంలో ఎవరు కూడా ఈ 2 రోజులు సముద్రం యథాస్థితికి వచ్చే వరకు ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతానికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది. మొత్తం పక్క అధికారులు మరో పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకుని దానికి సంబంధించి అయితే మాత్రం మొత్తం ఇప్పటికే అలర్ట్ అయితే ప్రకటించారు. దానికి సంబంధించి మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతం ఒక గస్తీని ఏర్పాటు చేశారు. మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేసిందని చెప్పి సతీష్. రైట్.